నమస్తే, వెల్కమ్ టు లియా న్యూస్. ఈ రోజు వంగవీటి మోహనరంగ వర్ధంతి. ఈ సందర్భంగా జగన్మోహన్ రెడ్డి ఆయన ఫోటోకి మాల వేసి నివాళులర్పించారు. జగన్మోహన్ రెడ్డి గారికి మరి ఈ 5 ఏళ్లు అంటే ఆయన అధికారంలో ఉన్న 5 ఏళ్లు ఎప్పుడు కూడా వంగవీటి మోహన్ రంగ గారు గుర్తురాలేదు. కానీ ఇప్పుడెందుకు మరి సడన్ గా గుర్తు రావడం, దానిపైన ట్వీట్ పెట్టడం, నివాళులర్పించడం కూడా జరుగుతుంది. ఇదంతా కూడా కుల రాజకీయం కోసమే అని చెప్పి కొంతమంది అంటుంటే, అసలు వంగవీటి రంగ గారు బతికుంటే అసలు టీడీపీ పార్టీ ఆంధ్రప్రదేశ్ లో ఉండేది కాదు అని చెప్పి కొంతమంది కామెంట్స్ చేస్తున్నారు. నిజంగానే మరి జగన్మోహన్ రెడ్డి గారికి ఇంత సడన్ గా వంగవీటి మోహన రంగ గుర్తు రావడం ఏంటి, ఆయనకి నివాళులు అర్పించడం ఏంటి, ఇది అసలు ఏ కోణంలో చూడాలి అన్న విషయాన్ని తెలుసుకుందాం. మనతో పాటు ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ దుర్గా కుమార్ గారు. నమస్కారం సార్. నమస్కారం అమ్మా గోవర్ధని, మన వీక్షకులకు కూడా. సార్, ఒక వ్యక్తి ఉన్న రాజకీయమే పోయిన రాజకీయమే అన్నట్టుంది. వంగవీటి మోహన్ రంగ గారు ఎప్పుడు కూడా వార్తల్లో ఉంటానే ఉంటారు ఏదో ఒక రకంగా. ఆయన ఉన్నప్పుడు ఇప్పుడు ఆయన పోయాక కూడా ఆయన్ని పెట్టుకొని రాజకీయం చేయాలని చూస్తున్నారు కొంతమంది అన్నట్టే పరిస్థితులు కనిపిస్తున్నాయి కమెంట్స్ని బట్టి, జరుగుతున్న పరిస్థితులను బట్టి. సో మీరే విధంగా చూస్తారు? అంటే ఈరోజు ఎందుకు జగన్మోహన్ రెడ్డి గారికి వంగవీటి మోహన రంగకి నివాళులు అర్పించాలి అని అనిపించింది? నిజంగానే కుల రాజకీయానికి తెరలేపడానికి ఆయన ఈ విధంగా ప్రవర్తిస్తున్నారా? మీరేం చెప్తారు? ఇంకా కొంచెం ఈ అంశం మీద కొంచెం డీప్గా వెళ్ళాల్సిన అవసరం ఉందమ్మా. ఇది అంటే నేను 74లో విజయవాడలోనే ఇంటర్మీడియట్ స్టూడెంట్ నుంచి 79 డిగ్రీ వరకు విజయవాడలో ఉన్నా. ఆ టైంలో జరిగిన కొన్ని పరిణామాలు కూడా ఇక్కడ ప్రస్తావించాల్సిన అవసరం ఉంది. అంటే అసలు దీని వెనకాల చాలా లోతైనటువంటి కుట్ర దాగి ఉంది. ఇది ఈ వంగవీటి రంగ కన్నా కూడా రాధా గారిని వాళ్ళ అన్నయ్య ఉండేవాడు. ఈ రంగా అన్నయ్య అప్పుడు అసలు రంగా గారు అసలు బయట పెద్ద ఎక్స్పోజ్డ్ కాదు, ఆయన చిన్న ఇదే అన్న సాటు తమ్ముడే తప్ప ఆయనకి పెద్ద ఐడెంటిటీ లేదు ఆ రోజుల్లో. రాధా గారు చనిపోయిన తర్వాత మాత్రమే రంగా గారు రంగప్రవేశం చేశాడు. రాధా ఏంటంటే అసలు యాక్చువల్గా వీళ్ళు ట్యాక్సీ డ్రైవర్స్ అసోసియేషన్ అనేది అక్కడ చాలా బలంగా ఉండేది ఆ రోజుల్లో. అది సిపిఐ మధ్యలోనూ, వీళ్ళు అప్పుడు కాంగ్రెస్లో ఉండేవాడు రాధా గారు. వీళ్ళ ఇద్దరి మధ్యలో జరుగుతూ ఉండేది. అది పాత బస్ స్టాండ్ ముందు ఉండేది ఆ ట్యాక్సీ స్టాండ్ అనేది. ఆ రోజుల్లో అది ఒక బలమైన వ్యవస్థగా ఉండేది ఆ ట్యాక్సీ డ్రైవర్స్ అసోసియేషన్. దానికి పోటీగా ఈ దాంట్లో రాధా ఉండేవాడు దాంట్లో. అయితే ఏంటంటే ఆ రోజుల్లో నేను 74లో అక్కడ ఉన్నప్పుడు, కనీసం ఇంటర్మీడియట్లో 74లో ఉన్నప్పుడు ఆగస్టు 15న ఆ ఫస్ట్ టైం రాధా యొక్క విశ్వరూపం అనేది విజయవాడ ప్రజలు చూశారు. అంత ముందులు రాక దేవినేని నెహ్రూ, ఆయన తమ్ముళ్ళు కూడా, వీళ్ళందరూ కూడా ఒకే జెండా కింద ఉండేవాళ్ళు. యునైటెడ్ ఇండిపెండెన్స్ అని ఈ స్టూడెంట్స్ యూనియన్ కూడా ఉండేది. అయితే ఏమైందంటే వీళ్ళ మధ్యలో వచ్చినటువంటి నాయకత్వ విభేదాల వలన అది విడిపోయారు, అది వేరే మాట. ఇక్కడ మనం రాధా గురించి చెప్పుకోవాల్సింది ఏంటంటే, ఆ రోజు కనీసం ఒక 300 జెండాలు ఎగరేసాడు ఆయన రకరకాల సెంటర్లో. అప్పుడు వెంగళరావు గారు హోమ్ మినిస్టర్ అనుకుంటా. అప్పుడు ఈ రాధా యొక్క స్థితిని చూసి ఇతన్ని కనుక ఇట్లాగే వదిలిపెడితే ఇక కృష్ణా జిల్లాలోనూ లేకపోతే రాష్ట్ర రాజకీయాల్లో కూడా ఇతను ఒక ఇంపాక్ట్ చేయగలుగుతాడు అనే ఒక ఇంప్రెషన్ వెంగళరావు గారికి కూడా వచ్చిందని చెప్తారు. వచ్చిన తర్వాత అప్పుడు వీళ్ళు దీని మీద దృష్టి పెట్టారు, ఇతని మీద కూడా. అంటే ఒక చెక్ పెట్టాలి, మరీ ఇక బాగా ఇదైపోతుందని. అయితే ఏమైందంటే 75లో అనుకుంటాను, ఐ థింక్ 75లో రాధా గారు ఈ వసూళ్ళ కోసం, అంటే విరాళాల వసూళ్ళ కోసం కొంతమందికి ఫోన్లు చేసి, ఆయన వెళ్ళినప్పుడు మ్యూజియం రోడ్లో ఒక టైర్ కంపెనీకి వెళ్ళాడు. ఆయన రమ్మన్నారు, వాళ్ళు కూడా రమ్మని చెప్పి లోనకి వెళ్ళగానే షట్టర్లు వేసేయటం, వాళ్ళు ఒక పథకం ప్రకారం ముందుగానే ఆయన్ని లోన నరికేశారు. ఇంకా ఆయనతో పాటు వెళ్ళిన ఒక 2-3 నరికారు. తర్వాత ఆ షాపు గుమ్మస్తాన్ని కూడా నరికేశారు. ఎందుకంటే మళ్ళీ అతను సాక్షిగా మిగులుతాడని. ఆ రోజుల్లో అది పెద్ద సెన్సేషన్ విజయవాడలో. అంటే దీనికి పూర్వ పరిణామాలు ఎందుకు చెబుతున్నానంటే, అసలు రాధా దగ్గర నుంచి అక్కడి నుంచి మొదలైంది ఈ చరిత్ర. నేను అప్పుడు ఇంటర్మీడియట్ స్టూడెంటు, ఎస్ఆర్ఆర్ కాలేజీ దగ్గరలోనే ఉండేవాడిని. నేను ఆ రోజు జెండా ఎగరేస్తున్నప్పుడు రాధా గారికి నేను అంతకన్నా కూడా దగ్గరగా చూసి ఆయన్ని. ఆయన అంబాసిడర్లో వస్తుంటే, ఆ రోజుల్లో అంబాసిడర్ కార్ అంటేనే వైట్ అంబాసిడర్లే గ్రేట్. ఒక 50-60 అంబాసిడర్ కార్లు, ముందు ఒక బుల్లెట్లు ఒక 100, వాళ్ళందరూ కూడా వైట్ డ్రెస్సులు వేసుకోవటం. ఇక్కడి వరకు రాష్ట్రపతి భవన్లో కనుక సైనికులు వేసుకునే లెవెల్లో వేసుకొస్తే అదిరిపోయారు, ఏంటి రంగాకి ఇంత ఇది ఉందా అని. కాబట్టి అక్కడ నుంచి జరుగుతున్న చరిత్రలో రంగా గారు ఆ తర్వాత ఆయన వారసుడిగా ఎదుగుతున్నప్పుడు ఈ రంగా
కాపునాడు అనేది 88లో ఐ థింక్ జూన్ 10వ తారీఖున విజయవాడలో ఫస్ట్ టైం పెట్టినప్పుడు విపరీతమైన జనాభా వచ్చారు. దానికి ముఖ్య అతిథి ముద్రగడ పద్మనాభం గారు. ముద్రగడ పద్మనాభం గారు అప్పుడు వరకు ఒక కుల నాయకుడిగా ముద్ర పడల ఆయనకి. ఆయన అన్ని కులాలకి అందరికీ సంబంధించిన వ్యక్తిగా ఒక లౌకికవాదిగా ఉండేవాడు. అప్పుడు ఫస్ట్ టైం ఆయన ఒక ముఖ్య అతిథిగా వచ్చిన తర్వాత ఆయన పరిధి కూడా కుల దీంట్లోకి వెళ్ళిపోయింది. అది చూసిన తర్వాత యాక్చువల్గా రాజశేఖర రెడ్డి గారు ఒక ముఖ్యమంత్రి అవ్వటానికి ప్రయత్నిస్తున్న రోజులై ఒక కాంగ్రెస్లో, కానీ పోటీగా రంగా పెరుగుతున్నాడు. తర్వాత ఇతనికి కోస్తాలో విపరీతమైన బలం ఉంది, కాపు వర్గం సాలిడ్గా నిలబడింది, ఇతర వర్గాలు నిలబడి అతనికి విజయవాడ సిటీలో కూడా మంచి పలుకుబడి ఉంది. ఇతను పెరిగితే కష్టం అనే ఉద్దేశం మీద యాక్చువల్గా అప్పుడు రామారావు గారు చీఫ్ మినిస్టర్గా ఉన్నాడు. ఆయన భద్రత లేదు అనే అంశం మీద అతను నిరాహార దీక్ష చేస్తున్నాడు. అంతకుముందు ఆయన కూడా దేవినేని నెహ్రూ తమ్ముడు మురళీకి సంబంధించి స్పాట్ పెట్టాడు చిలకలూరుపేటలో. ఆయన నెల్లూరులో ఎల్ఎల్బి పరీక్ష రాసి వస్తూ ఉండగా దీనికన్నా కొంత ముందు. అయితే వాళ్ళు ఏమన్నా ఇతను చేస్తారనే భయంతో రంగా ఉన్నాడు. కానీ నెహ్రూ ఏమనుకున్నాడంటే ఇక అనవసరం ఈ తగాదాలు ఒకళ్ళనొకళ్ళు చంపుకుంటా వెళ్తే ఇది ఎక్కడికి వెళ్తుందనే ఉద్దేశం మీద అప్పుడు నేను ఉదయంలో రిపోర్టర్గా ఉన్నా. అప్పుడు మురళి గారు చనిపోతే నేను కూడా వెళ్ళి నెహ్రూ గారి ఇంటికి 2 రోజుల తర్వాత వెళ్ళి మేము పలకరించిన సందర్భంలో కూడా ఆయన చాలా ప్రశాంతంగానే మాట్లాడాడు. ఆవేశాలు లేవు. ఈవెన్ మురళి గారి అంత్యక్రియలు కూడా వాళ్ళ దగ్గర ఇంటి దొడ్లోనే చేశారు. ఆయనతో పాటు ఇంకొక 4 కూడా చంపారు అప్పుడు. అయితే ఏంటంటే రంగా ఇది చేస్తూ ఉండగా తను ఒక రాష్ట్ర స్థాయి నాయకుడు అవుతాడనే ఉద్దేశం మీద రాజశేఖర రెడ్డి గారే ఈ ప్లాన్ చేస్తే ఈ ఒకవేళ కనుక హత్య జరిగితే అది ఎన్టీ రామారావు గారి మీదకి వస్తుంది అనే ఉద్దేశం మీద అనంతపురం జిల్లా నుంచి బాంబులు తీసుకొచ్చి ఒక ముఠాతో చేయించారు. అది మనం ఎట్లా చెప్పగలుగుతామంటే నెహ్రూ తెలియదు అసలు ఈ స్పాట్ జరుగుతున్నట్టు. హత్య జరిగిన తర్వాత ఎవరో వెళ్ళి చెప్పారు రంగాన్ని చంపేశారు, నువ్వు ఇంకా ఏంటి ఇక్కడ ఉన్నావని. ఆయనకేం తెలుసు, ఆయనకు అవసరం ఏముంది, చంపాల్సిన అవసరం. అప్పుడు ఆయనకి ప్రాణభయంతో ఆయన పరుగులు తీయాల్సి వచ్చింది. ఆ విజయవాడ వదిలిపెట్టి వెళ్ళిపోవాలి. ఎలాంటి పరిస్థితులు ఎదురవుతాయో రంగా హత్య తర్వాత ఎవరికి తెలీదు. నిజంగా కనుక చంపిన వ్యక్తే కనుక నెహ్రూకి కనుక నాలెడ్జ్ ఉంటే అసలు నెహ్రూ ఇంట్లో ఎందుకు కూర్చుంటాడు? అప్పుడు ఆయన అక్కడి నుంచి బయటపడటం కూడా చాలా కష్టమైంది ఆయనకి. కాబట్టి అది బయట నుంచి వచ్చారు. ఆ బాంబులు దాడి అనేది కృష్ణా జిల్లా కల్చర్ కాదు. కత్తులతో నరుక్కోవటం అని అయితే ఓకే. ఇప్పుడు వీళ్ళు కూడా అట్టాగే నరికారు మురళీని కూడా. తర్వాత ఇంకొక తమ్ముడిని 79 చివరిలో మురళీ కాకుండా నెహ్రూ సోదరుడిని లైలా కాలేజ్ క్యాంపస్లో ఈ పాలిటెక్నిక్ కాలేజీ ఎలక్షన్ల గురించి వెళ్ళి వస్తూ ఉండగా ఎమ్మడబడితే అతను క్రికెట్ గ్రౌండ్లో పరిగెత్తుతున్నప్పుడు అతను ఒక ఎలుకల బొర్రెలో కాలు పడిపోయినప్పుడు అతన్ని చంపేశారు 79 చివరిలో, బహుశా నవంబర్ డిసెంబర్లో. ఇవన్నీ కూడా దీని బ్యాక్గ్రౌండ్ ఉన్నాయి. కానీ రంగా మీద హత్య చేసింది అసలు ఎన్టీ రామారావు కానీ నెహ్రూకి కానీ అసలు తెలియని అంశాలు ఇవి. వాళ్ళ ఆ ఉద్దేశం మీద లేరు. అసలు రామారావు గారికి హత్య రాజకీయాలకి ఎప్పుడూ అటువంటి ఆలోచన విధానమే లేదు. కాకపోతే ఏంటంటే కాంగ్రెస్లోనే ఈ రంగా పెరుగుదల రాజశేఖర్ రెడ్డికి అభ్యంతరకరంగా తయారైంది. ఆయన అక్కడి నుంచి బాంబులు తెప్పించి చంపారు తప్ప అది కృష్ణా జిల్లా నాయకులకు కానీ తెలుగుదేశానికి కానీ సంబంధం లేదనేది విఘ్నులైన అందరికీ తెలుసు. ఇప్పుడు కూడా వాళ్ళు ఆ రోజు కూడా ఏంటంటే కాపుల్ని పెరిగితే మన నాయకత్వానికి అడ్డం పడతారని ఫస్ట్ భయపడింది వాళ్ళు. ఇప్పుడు కూడా ఈ కుల రాజకీయాలని ప్రేరేపిస్తున్న వ్యక్తి కూడా జగన్మోహన్ రెడ్డి గారు. తండ్రి ఏదైతే చేశాడో ఇతను కూడా అదే చేస్తున్నాడు. ఇప్పుడు రంగా అబ్బాయి రాధా తెలుగుదేశంలో ఉన్నాడు. ఇప్పుడు దాంతో ఈ కాపు మద్దతు అంతా అటు వెళ్తుంది. ఎట్టగొన్నా మీరు ఇంతకుముందు మీరు అడిగారు 14 నుంచి 24 వరకు గుర్తురాని వ్యక్తికి 25లో ఇప్పుడు వర్ధంతికి ఈయన నివాళులు అర్పించడం ఏంటి? అప్పుడు ఎందుకు చేయలేదు? అధికారంలో ఉన్నప్పుడు ఆయన విగ్రహాలు, తండ్రి విగ్రహం పెట్టించిన ప్రతిసాట రంగా గారి విగ్రహం కూడా పెట్టించాలి కదా. ఆయనది నువ్వు 50 అడుగులు 40 అడుగులు 30 అడుగులో పెట్టినప్పుడు ఇంకొక 5-6 అడుగులు తక్కువలో ఈయన కూడా పెట్టాలి కదా. ఈయన కూడా కాంగ్రెస్లో మరి మహానాయకుడు అని చెబుతున్నాడు కదా. మొన్నటి వరకు ముద్రగడ పద్మనాభం గారిని ఉపయోగించి రాజకీయ లబ్ధి పొందాలని చూశాడు కుల రాజకీయాలు. ఇప్పుడు ఏంటి, పద్మనాభం కాస్త పద్మనాభ రెడ్డిగా మారిపోయారు. ఇంకా అది కూడా వర్కౌట్ అయ్యేలాగలేదని చెప్పి మళ్ళీ జగన్మోహన్ అదే కాదు, ఆయన క్రెడిబిలిటీ కూడా పోయింది. కాపు వర్గంలో క్రెడిబిలిటీ పోగొట్టుకున్నాడు ఆయన. రెండోది ఆయన ఆరోగ్య పరిస్థితి కూడా బాగాలేదు. తర్వాత గతంలో ఆయన పవన్ కళ్యాణ్ గారిని ఓడించండి అని, లేకపోతే నేను పేరు మార్చుకుంటానంటాం, మీరు అన్నట్టు ఆ కమ్యూనిటీగా మారటం. ఇప్పుడు తెలంగాణలో కనుక
టీఆర్ఎస్ పార్టీ బీఆర్ఎస్ అయితే ఎంత క్రెడిబిలిటీ పోగొట్టుకుందో ఆయన కూడా నువ్వు అన్నట్టు అదే పరిస్థితికి వచ్చింది. అందుకని ఇవాళ తండ్రి మార్గంలోనే మళ్ళీ ఇక్కడ కులసిచ్చు పెట్టడం అనేది, అంతకుముందు పీకే అతని పేరేంటి ప్రశాంత్ కిషోర్ పెట్టిన ఇంజనీరింగ్ని ఇప్పుడు మళ్ళీ గత్యంతరం లేని పరిస్థితుల్లో అందులో పవన్ కళ్యాణ్ ఒక ఎమర్జింగ్ లీడర్గా వచ్చేసాడు. కాబట్టి ఈ కాపు ఎలక్షన్ ఓటర్స్ని పోలరైజ్ చేసి తన వైపు తిప్పుకోవడానికి ఇవాళ రంగా గారు గుర్తొచ్చి పేరుని నాని ఆయన రామానాయుడుపేటలో కూడా ఆయన ఆఫీస్ దగ్గర వర్ధంతి కార్యక్రమాలు చేసేదో అడావిడి చేయబోతే పోలీసులు బార్కేడ్లు అయి పెట్టి పరిమితులు పెట్టారు. కాదు అట్ట కాదు, మేము ఇది చేయాలి అది చేయాలని కూడా ఆయన అక్కడ ఉండే ఇన్స్పెక్టర్ యేసుబాబుతో కూడా వాగ్వివాదానికి దిగాడు. ఆయన కూడా చెప్పాడు, మీరు ఉన్నతాధికారుల దగ్గర పర్మిషన్ తెచ్చుకోవాలి తప్ప మాతో ఇట్లా వాగ్వివాదానికి దిగితే లాభం లేదని కూడా. ఇప్పుడు దీన్ని రాజకీయం చేసి కులాల మధ్యలో చిచ్చు పెట్టాలి. అతను పీకే అంతకుముందు పెట్టాడు కదా, దాన్ని మళ్ళీ ఈయన కొనసాగింపుగా ఈ వర్ధంతికి ఇవాళ మొసలి కన్నీళ్లు కారుస్తున్నాడు. ఆయన పార్టీలో ఉన్నప్పుడు రాధాకి టికెట్ కూడా ఇవ్వాలి ఆయన జగన్మోహన్ రెడ్డి. అందుకే కదా ఆయన ఆ పార్టీలో ఇమ్మడలేక బయటకు వచ్చేసింది. అయితే ఇవాళ నువ్వు వచ్చి రంగా గారి గురించి నువ్వు 5 ఏళ్లలో ఎప్పుడు తలవలేదు కదా ఎక్కడ కార్యక్రమాల్లో. మరి ఇప్పుడు నిజంగా కనుక ఆయన మీద అంత ఆయన నాయకత్వం మీద ఆయన మీద ప్రేమ ఉంటే ఇవాళ నీ తండ్రి విగ్రహాల కోసం ఒక ఫ్యాక్టరీ పెట్టావు కదా ఆ రోజున. అలాగే అక్కడ తయారు చేయించి నీ తండ్రి విగ్రహాలు ఎక్కడ ఉన్నాయో అన్ని సార్లు రంగా విగ్రహం కూడా పెట్టించు. ఏముంది నీకు పెద్ద విషయం, అది పెట్టించు. మొసలి కన్నీళ్ళు కారిస్తే వచ్చే లాభమే ఉంది. ఎన్నికల ఫలితాల కోసం లేకపోతే ఆంధ్రప్రదేశ్లో మరీ ముఖ్యంగా కోస్తా జిల్లాల్లో ఈ కుల కుంపట్లు పెట్టి రాజకీయ లబ్ధి పొందాలి. ఎందుకంటే రాయలసీమలో కూడా ఇవాళ జగన్మోహన్ రెడ్డి పరపతి తన సొంత నియోజకవర్గంతో సహా జీరోకి వచ్చింది, డిపాజిట్ కోల్పోయే పరిస్థితికి వచ్చింది. తర్వాత ఎప్పుడైతే ఆంధ్రప్రదేశ్ మొత్తం మీద ఇతను నిజరూపం తెలిసి ప్రజలు అతను ఓడించారో, అసలు రాయలసీమలోనే కాకుండా కడప జిల్లాలోనూ పులివెందుల ప్రజలకు కూడా జ్ఞానోదయం అయినట్టుగా తెలిసింది. ఇట్లాంటి వ్యక్తుల్ని మనం దూరంగా ఉంచాలి. ఇంత రాష్ట్రమే వద్దనుకున్న వ్యక్తిని మనం పులివెందుల్లో కూడా ప్రోత్సహించి, పులివెందులో జరిగింది కూడా ఏం లేదు, వాళ్ళకి ఏమాత్రం అభివృద్ధి కానీ సంక్షేమం కానీ లేదు. కేవలం తను వరకు తను లబ్ధి పొందాడు. అక్కడ కుటుంబంలో వివేకానంద రెడ్డిని అడ్డం లేకుండా చేసుకున్నాడు. తర్వాత వివేకానంద రెడ్డి గారి హత్య కూడా అక్కడ ప్రజల మనోభావాల మీద చాలా తీవ్రమైన ప్రభావం చూపించింది, ఖచ్చితంగా చూపించింది. వాళ్ళు అటువంటి ఊహించలే. ఏదన్నా వాళ్ళు ఏదైనా ఫ్యాక్షన్ రాజకీయాలంటే ఎదురుబొదురు నరుక్కుంటారు, కానీ ఇలాంటి కుట్ర హత్యల్ని రాయలసీమ ప్రజలు కూడా హర్షించడం, అందులోనూ సొంత కుటుంబీకులు చేశారనేటప్పటికి కూడా వాళ్ళకి చాలా అంటే ఆవేదన పడ్డారు. అసలు మన రాయలసీమ పొరుగు కూడా తీసేసాడని. కాబట్టి ఈ వర్ధంతి ఈ నాటకాలు అవన్నీ కూడా పెద్ద పేరుని నాని చేసినా లేకపోతే జగన్మోహన్ రెడ్డి గారు చేసినా ఇంకెవరు చేసినా రంగా రాధా లైఫ్ ఏంటనేది అక్కడ విజయవాడ ప్రజలకు తెలుసు, కోస్తా జిల్లాల్లో కూడా తెలుసు. నిజానికి వాళ్ళ మీద ఏం చెడు ఏం లేదు. కాకపోతే వాళ్ళు నాయకత్వంగా పెరిగితే మా నాయకత్వాలకు ఎక్కడ వస్తుందో అనే ఈ మా సామాజిక వర్గ పరిస్థితి ఏంటనేది కాంగ్రెస్లోనే ఒక చర్చకి దారితీసి వాళ్ళు అడ్డం తీసేసుకున్నారు తప్ప ఇది ఆ కోస్తా జిల్లాలో పుట్టిన పుండు కాదది. ఎక్కడో అనంతపురం జిల్లా నుంచి బాంబుల కల్చర్ తీసుకొచ్చి విజయవాడ నడిబొడ్లో బాంబులేసి ఆయన చంపారు. కాబట్టి కృష్ణా జిల్లాలో ఫస్ట్ కాపు సామాజిక వర్గ ప్రజలు కూడా భ్రమపడిన మాట వాస్తవమే. కానీ తర్వాత దీన్ని అంతరంగికంగా వాళ్ళు కూడా అనాలిసిస్ చేసుకున్న తర్వాత తెలిసింది ఏంటంటే అసలు వ్యక్తులు వీళ్ళేనండి. ఇప్పుడు అందువల్లే జగన్మోహన్ రెడ్డి కూడా మొన్న ఇంత ఘోర పరాజయం అవటానికి కూడా ఇవన్నీ కూడా కారణాలు. రైట్ సార్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అమ్మా గోవర్ధని, మన వీక్షకులు. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు లియో న్యూస్ ఫర్ మోర్ వీడియోస్.